రేవతిని మేము మాకు ఇంకో బిడ్లానే చూసుకుంటున్నాం కానీ ఏనాడు పరాయి బిడ్లా చూసుకోలేదు. అన్నా చూస్తా ఉండండి అన్న. ఆకాశమంత పందిరి బూదివంత పీటేసి మన రేవతమ్మ పెళ్లిని దద్దరెళ్ళిపోయేలా ఎట్ట చేస్తామో చూస్తా ఉండండి. ఓయమ్మా, ఫ్యామిలీ ఫ్యామిలీ పోటీ పడి యాక్ట్ చేస్తా ఉండరా. అమ్మా శారదా, మీ అందరి గురించి వీడు రోజు చెప్తూ ఉండేవాడమ్మా. కానీ మీ అందరి ప్రేమ చూశాక వీడు చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది. అమ్మ రేవతి, ఇంత మంచి కుటుంబంతోని ఇంత మంచి మనుషులతోని అనుబంధం ఉండడం నిజంగా మన అదృష్టం. మీ అందరి ఆశీర్వాదాలతో నా మనవరాలి నిశ్చితార్థం జరగబోతుంది. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మా శారదా, మీ అందరి ప్రేమతో అది జీవితాంతం సంతోషంగా ఉంటుంది. అంతకంటే కావాల్సింది ఇంకేముందమ్మా? ఏమీ లేదు. నిజం చెప్పకపోవటం తప్పైతే నిజం దాచటం మోసం అంటారు. తెలిసి కూడా మోసం చేస్తా ఉంటామయ్యా. వాళ్ళు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకునుండారు. వాళ్ళ నమ్మకాన్ని దారుణంగా మోసం చేస్తా ఉండావా అనిపిస్తా ఉండాది. మీ అంత మంచి వాళ్లతో అనుబంధం దొరకటం మా అదృష్టం అని వాళ్ళు అట్ట మాట్లాడుతా ఉంటే వాళ్ళ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక సిగ్గుతో తలదించుకుంటా ఉండాను. అమ్మా, నిజం చెప్పుకోలేక ఇట్ట ఎన్ని రోజులు వాళ్ల ముందు దోషిగా నిలబడాలో. ఒకవేళ రేపటి రోజున నిజం తెలిస్తే పరిస్థితులు ఎంత దూరం పోతాయోనని ప్రతి క్షణం భయపడి చస్తా ఉండాము. దేవుడా, ఏం చేసినా అంతా మంచే చేస్తావన్న నమ్మకంతో ఉండాము. ఇక నీదే భారం స్వామి. సార్, నేను నిరపరాధిని సార్. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అంతేనంటావా? అవును సార్. అయితే పో. కీర్తిరెడ్డి, బాయ్. సార్, నేను నిరపరాధినే సార్. నన్ను ఎందుకు తీసుకొచ్చినారా? ఒరేయ్, పువ్వు ఎవరి చేతిలో ఉందిరా? నా చేతిలో ఉంది సార్. అయితే నువ్వు లోపలికి పద. నువ్వు కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మా. ఇదేనా అత్తారిలో ఏందా కుడికాలు లోపల పెట్టిపోవటానికా? నీకిది అత్తారిలేరా బ్లాకి. నీకు మడత కాజా మడత నేను చూపిస్తానుగా. కానిస్టేబుల్స్, వీడిని లోపల పడేయండి. నువ్వు రామ్మా. కుడికాలు రామ్మా. రామ్మా, రా. మెల్లిగా అమ్మా. గుండు సూదులుంటాయి, గుచ్చుకుంటాయి. మెల్లిగా మెల్లి రామ్మా, రా. అయినా ఈ కేసులు గీసులు నాకేమీ వద్దు సార్. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికమ్మా వెళ్ళిపోయేది? నేను నానని చెప్తున్నాను కదా. ఆడజాతి ఆణిముత్యాన్ని, ఆణిముత్యాన్ని అమ్మా, ఆణిముత్యాన్ని. ఊరు నాయన, వీడింటి ఇందాక నుంచి చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. అసలు వీడి క్యారెక్టర్ ఏంటో అర్థమే కావడం లేదే.